వివరాలు చూద్దాం. కోల్కతాలో యునైటెడ్ ఇండియా ర్యాలీకి అపూర్వ స్పందన వచ్చింది. మోడీ ప్రభుత్వం విపక్షాలన్నీ దీదీ సారథ్యంలో దండయాత్ర మొదలుపెట్టాయి. మమతా బెనర్జీ సారథ్యంలో 23 పార్టీలు ముక్త కంఠంతో మోడీపై విరుచుకుపడ్డాయి. 2019లో మోడీని గద్దె దించడమే లక్ష్యంగా చేపట్టిన మెగా ర్యాలీ సూపర్ సక్సెస్ అయింది. కోల్కతాలో సమర శంఖం పూరించిన విపక్షాలు ఇదే ఊపుతో మిగిలిన రాష్ట్రాల్లోనూ భారీ ర్యాలీలు చేపట్టబోతున్నాయి. కోల్కతా వేదికగా మోదీ సర్కారుపై విపక్షాలు సమరశంఖం పూరించాయి. ఒకే వేదికపైకొచ్చిన 23 ప్రధాన పార్టీలు ప్రతిపక్షాల ఐక్యతను చాటాయి. దీదీ నేతృత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీయేతర పార్టీల నేతలు యునైటెడ్ ఇండియా ర్యాలీకి తరలి రావడంతో కోల్కతాలో బ్రిగేడ్ మైదానం జనసంద్రాన్ని తలపించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీఎస్ అధినేత దేవేగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీల అధినేతలు, గుజరాత్ లో మోదీ పక్కలో బల్లెంలా తయారైన పటేళ్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్, సామాజిక కార్యకర్త జిగ్నేష్ మేవాణి, అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా వంటి మేధావులు సైతం ఐక్యతా ర్యాలీకి హాజరై మోదీ సిద్ధాంతాలు, మోదీ విధానాలను ఎండగట్టారు. और हम आने वाले दिनों में एकजुट होकर, जैसे आज यहाँ मंच पर हैं, हम एकजुट होकर ये आने वाला चुनाव लड़ेंगे और इस सरकार को बाहर करेंगे. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ పాలన సాగుతోందన్న కుమారస్వామి, ప్రజలంటే గౌరవం లేని, ప్రజల ప్రయోజనాలు పట్టని ప్రభుత్వం కేంద్రంలో ఉంది. బీజేపీ పాలనలో రైతులు, పేద ప్రజల కోసం ఎలాంటి పథకాలు తీసుకురావట్లేదని, అంతేగాక ఈ పార్టీ విధానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు ఆర్థిక స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆరోపించారు. టుడే we are witnessing a system where ironically our democratic government is headed by an undemocratic, anti-constitutional leaders in the center who does not respect or respond to the people's aspiration. The moves such as demonetization, playing politics in development, dictatorial attitude, not responding to the problems of the farmers have disappointed all of us and the people of the country as well. Despite organized vehemental opposition, ఈవీఎంలు, చోర్ మిషన్లు, ఎన్నికలు సజావుగా జరగాలంటే తిరిగి పేపర్ బ్యాలెట్ విధానం రావాల్సిన అవసరం ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను కులం, మతం పేరిట విభజించి పాలిస్తోందని ఫరూక్ ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్లో ఏర్పడ్డ పరిస్థితికి బీజేపీదే బాధ్యత అన్నారు. వచ్చే ఎన్నికల్లో అంతా కలిసి పోరాడి బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. మోదీని గద్దెదించి దేశాన్ని కాపాడాలంటూ డీఎంకే అధినేత స్టాలిన్ పిలుపునిచ్చారు. ये लोग पाकिस्तानी हैं, ये देशद्रोही हैं. मैं आपसे ये कहना चाहता हूं, मैं मुसलमान जरूर हूं मगर भारत का हिस्सा हूं, हिंदुस्तान का हिस्सा हूं. और हर कश्मीरी, वो लद्दाख से हो, जम्मू से हो, इस देश के साथ रहना चाहता है, आपके साथ रहना चाहता है, इकट्ठे जीना और मरना चाहता है. मगर जो उन्होंने किया इन 4.5 सालों में, उन्होंने हमें तोड़ दिया है, हमें हर तरफ से तकलीफें दी हैं. और इसलिए आपसे कहता हूं कि अगर हमने आगे बढ़ना है तो उस प्रांत से मोहब्बत करनी है, उन लोगों से मोहब्बत करनी है. और आज आपसे इस स्टेज से कहता हूं ममता बहन कि बंगालियों को बहुत आना चाहिए कश्मीर, कश्मीर के लोगों के साथ दिल मिलाना चाहिए. కోల్కతా ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చంద్రబాబు, దేశాన్ని కాపాడుకోవడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. బెంగాలీలో ప్రసంగాన్ని ప్రారంభించిన చంద్రబాబు, స్వతంత్ర సంగ్రామానికి బెంగాల్ మార్గదర్శనం చేసిందని గుర్తు చేశారు. అలాంటి గొప్ప వేదికలో విపక్షాల ఐక్యతను చాటడం చారిత్రాత్మకమన్నారు. ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేసిందన్నారు. పెద్ద నోట్ల రద్దే అందుకు నిదర్శనమని చెప్పారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రాల హక్కు కాలరాసి వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కోల్కతా ర్యాలీ తరహాలో అమరావతిలో విపక్షాల ఐక్యతా ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రధానిని చూస్తామన్నారు. today I am offering all leaders, we want to have one meeting after this in Amaravati. We are going to organize in a big way
all leaders I am inviting on behalf of Andhra Pradesh people. You want Amit Shah and Modi? You want Modi and Amit Shah? You want change or not? That is the mood of the nation. All political parties who have joined together, I really appreciate Mamata ji. This is very extraordinary initiative he has taken. I really appreciate her. Nation first, then individuals next. To protect nation, to save nation, to save democracy, everybody in this country has to unite and fight it out. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో అధికార మార్పు తథ్యమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. మోదీ సర్కార్కి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని 2014లో తయారైన మోడీ ప్రభుత్వం 2019కి గడువు ముగుస్తుందన్నారు. ప్రధాని పదవిపై తనకు ఎలాంటి ఆశ వ్యామోహం లేదని స్పష్టం చేశారు. ये यूनाइटेड इंडिया का देखो एक बड़ा हिंदुस्तान का मंच हुआ है, जो सारे जहां से अच्छा हिंदुस्तान हमारा जो कहा जाता है. 23-26 पार्टी ने भाग लिया है और आने वाला दिन में तो बोलना है कि मोदी बाबू का सरकार को एक्सपायरी डेट हो गया है. जब कोई मेडिसिन हम खरीदते हैं उसको एक एक्सपायरी डेट होता है, तो इनका एक्सपायरी डेट खत्म हो गया है. अभी आने वाला दिन में नया चीज होना है, नया सुबेरा होना है और एक साथ में हम लोग काम करेंगे, ये हमारा वादा है. ఈ ర్యాలీకి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాకున్నా తన మద్దతు తెలిపారు. లోక్సభలో విపక్ష నేత కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గేని తన ప్రతినిధిగా పంపించారు. ఈ సమావేశానికి కేసీఆర్, నవీన్ పట్నాయక్ గైర్హాజరయ్యారు. ఈ ర్యాలీ సూపర్ సక్సెస్ కావడంతో 2019 చారిత్రక ఎన్నికల లోపు దేశవ్యాప్తంగా మరిన్ని సభలు నిర్వహించేలా పార్టీలన్నీ నిర్ణయించాయి.